మరి జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా రపారపా అంటున్నారు కదా మరి. జగన్ ఇప్పుడు ఈరోజు ఎవరు గాంధీ కాదండి, అర్థమవుతుందా? ఎవరు గాంధీ లేరు. ఇప్పుడు నీ చంప మీద ఒకడు కొట్టాడు అనుకోండి, మళ్ళీ వాడు చంప మీద కొడతావు, నువ్వు కొట్టాళ్ళని సైలెంట్గా వెళ్ళిపోవు కదా. ఇప్పుడు కొట్టించుకున్నోడికే ఆ నొప్పి తగులుతుంది, కానీ పక్కనున్న వాళ్ళకి తెలియదు కదా నొప్పి. కొట్టించుకున్నోడికే నొప్పి తగులుతుంది. వాడు ఏదో ఆ కసితో అని బ్యానర్స్ పెట్టారు, అది కూడా తప్పే. వైసీపీ పార్టీ ఎప్పుడు సపోర్ట్ చేయదు అలా రప్ప పెట్టడం, ప్రజలు భయభ్రాంతులు చేయడం, అది కూడా తప్పే. దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేయం. వాళ్ళు ఏదో వాళ్ళ అభిమానంతో వాళ్ళు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమో పెట్టమని చెప్పరు. జగనే రెచ్చగొడుతున్నాడు ఇలా వాళ్ళని. జగన్ గారు రెచ్చగొడితే ఆంధ్రప్రదేశ్లో ఇలా ఉండదండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఆదేశం ఇస్తే మాకు 40% ఓటింగ్ ఉంది. మేము సింగిల్గా పోటీ చేస్తే మాకు 40% ఓటింగ్ ఉంది. వాళ్ళు మొత్తం 3-4 పార్టీలన్నీ కలిపితే వాళ్ళకి అంత పర్సంటేజ్ ఉంది. అది ఒక్కటి వాళ్ళ మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఆ మనస్సాక్షి మీద చెయ్యి పెట్టుకొని వాళ్ళు ఆలోచించుకుంటే మీకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. మన నోరు ఉందిగా అని ప్రతి ఒక్కటి ఏదంటే అది మాట్లాడితే అది మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఒప్పుకోదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు పడుకున్నప్పుడు నేను ఈరోజు ఇలా మాట్లాడడం తప్పే అని వాళ్ళ మనసాకు తెలిసింది. ఆ దేవుడు అనేవాడు ఉంటాడు, దేవుడు చూసుకుంటాడు.